హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు అయితే నెల్లూరు జిల్లాలో స్వయంభూగా వెలిచిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నరసింహకొండకైతే మన ఆలయ దర్శన కార్యక్రమంలో అక్కడికి వెళ్తున్నాం. సో ఇక బ్రహ్మోత్సవాలు అయితే 6వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఆ వీడియోని మీకు పార్ట్ 1లో ఇచ్చాను. ఈ పార్ట్ 2లో ఏంటంటే ఈ ఆలయం యొక్క చరిత్ర, నెక్స్ట్ అలాగే ఈ టెంపుల్ యొక్క టోటల్ విజిటింగ్ని మీకు ఈ వీడియోలో అందిస్తాను. సో మన నెల్లూరుకి అయితే ఇది 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన నెల్లూరు నుంచి అయితే మూలమూడి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉంటాయి. సౌత్ మోపూరు, తాటిపత్తి రూట్న బస్సులు ఉంటాయి కాబట్టి మనం అక్కడ దిగొచ్చు. లేదనుకుంటే నెంబర్ ఆఫ్ ఆటోలు ఉంటాయి. సో ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏంటంటే స్పెషల్ బస్సులు ఉన్నాయి, అలాగే నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. సో మనం వెళ్ళొచ్చు. మామూలు రోజులైతే ఆటోలు కూడా కొండ కింద దిగేసి కొండపైకి వెళ్ళాలన్నమాట. ఈ మధ్య ఏంటంటే ఇక్కడ మనకి టోల్ గేట్ లాగా పెట్టారనమాట. బైక్ అయితే 20 రూపీస్ పెట్టారు. సో ఈ కొండ ద్వారా మనం పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే దశావతారాలు ఉంటాయి, అక్కడక్కడ విగ్రహాలు, అవన్నీ చూసుకుంటా మనం కొండపైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో రోడ్డు కూడా బాగా వేశారు, బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడక్కడ ఏంటంటే విజిటింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, అవి కూడా మనం చూసుకోవచ్చు. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ గాలి గోపురాన్ని రెడ్డి రాజులు నిర్మించారనమాట. సో ఈ టెంపుల్కి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, పూర్వం మలయగిరి అనే ఒక పర్వతం కన్యాకుమారి నుండి హిమాలయాలకు వెళ్తుండగా దారిలో వాటి యొక్క రెక్కలు ఇరిగిపోయాయి. ఆ రెక్కలు అక్కడక్కడ గిరిలుగా ఏర్పడ్డాయి అనమాట. సో అందుకనే వీళ్ళు వేదగిరి, అలాగే మంగళగిరి, యాదగిరి, నందగిరి ఇలాగా గిరిలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఇది వేదగిరి అంటారు అనమాట. సో అందుకని ఇక్కడ లక్ష్మీనరసింహస్వామిని వేదగిరి లక్ష్మీనరసింహస్వామి అంటారు. స్వామివారు ఏంటంటే ఇక్కడ గృహలో స్వయంభూగా వెలిచారు. నారాయణం భజే నారాయణం, నారాయణం భజే నారాయణం. పంకజలోచనం నారాయణం భక్త సంకటమో. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పైన అమ్మవారు ఉంటారు, ఆదిలక్ష్మి అమ్మవారు. సో అమ్మవారికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఇక్కడ సంతానం లేని వాళ్ళు అమ్మవారిని మనసారా పూజించి ముడిపి కడితే వాళ్ళకి సంతానం కలుగుతుందని ఇక్కడ నమ్మకం. అందుకనే అమ్మవారిని సంతాన లక్ష్మి అమ్మవారు అని చెప్పి కూడా అంటారు. లక్ష్మీ నారాయణం భజే నారాయణం, నారాయణం భజే నారాయణం, లక్ష్మీ నారాయణం భజే నారాయణం.
ఇక్కడ ప్రతి నెల పౌర్ణమికి గిరి ప్రదర్శన ఏర్పాటు చేశారు దేవస్థానం వాళ్ళు. సో చుట్టూ సిమెంట్ రోడ్డు ఉంటుంది, అక్కడ మనం గిరి ప్రదర్శన అయితే చేయొచ్చు. ఇక్కడ అమ్మవారికి కానుకలు ఇక్కడ కడతారన్నమాట, ముడుపులు. సో ఇక్కడ నుంచి మరో ఇంకొక స్పెషల్ ఏంటంటే 7 కోనేరులు. సో ఆ 7 కోనేరుల దగ్గర కూడా మనం ఇప్పుడు వెళ్దాం. ఈ 7 కోనేరులకి అయితే ఇలా వెళ్ళాలి, ఇంకో రూట్ ఉంటుంది అటు వెళ్ళండి. ఈ రోడ్డు కొంచెం బాగలేదన్నమాట. సో ఈ 7 కోనేరులకు కూడా ఒక చరిత్ర అనేది ఉంది. పూర్వం కశ్యప మహర్షి లోక కళ్యాణార్థం సప్త మహర్షుల చేత యజ్ఞం చేతబెట్టి వేదగిరికి దక్షిణం ఉన్న ఒక లోయలో 7 హోమకుండములు ఏర్పరిచారు. సో యాగ సంరక్షణార్థం శ్రీ గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠ గావించింది. ఇక్కడ గోవిందరాజస్వామి టెంపుల్ ఉంటుంది. అలాగే మొత్తం 7 కోనేరులు ఉంటాయి. ఈ కోనేరులో స్వామివారికి తీర్థవాది అయితే ఇక్కడ తెప్పోత్సవం ఉండదు, ఓన్లీ చక్రస్థానం మాత్రమే ఉంటుంది. ఇక్కడ వరుసగా 5 కోనేరులు ఉంటాయి. సో 2 కోనేరులు పక్కన ఉంటాయి. ఆ 2 కోనేరులు కూడా మీకు నేను చూపిస్తాను. నందగోవత్సపోషణం నారాయణం శృంగారనాయకం నారాయణం పదగంగా విధాయకం నారాయణం. ఈ 7 కోనేరులో స్వామివారికి ఈ చక్రతీర్థం జరుగుతుంది. సో ఇక్కడ భక్తులందరూ చూడడానికి కూర్చోవడానికి మండపాలు ఉంటే చాలా బాగుంటుంది. సో ఆ రోజైతే మీరు మిస్ అవ్వద్దు అనమాట. సో మనకి సోమవారి చక్రస్థానం ఎప్పుడు ఉంటుందంటే 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఉంటుంది. సో ఆ రోజైతే ఎవరు మిస్ అవ్వదు, చాలా బాగుంటుంది. సో ఇది శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవస్థానం. సో ప్లీజ్ subscribe the channel and like the video. Thank you very much.